మలి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 1న డ్యూటీలో ఉన్న పోలీస్ కిష్టన్న ఈ తెలంగాణ రాకుంటే ఈ తెలంగాణ తల్లికి బానిస సంఖ్యలు తెగపోతే ఈ గడ్డపైన పుట్టి కూడా దండగా బతికి కూడా దండగా అని చెప్పి తెలంగాణ ఇవ్వకుంటే మేమంతా కూడా చౌకైనా సిద్ధంగాని తెలంగాణ సాధించుకుంటామని చెప్పి తన పిస్టల్తో డ్యూటీలోనే ఉన్న పిస్టల్తో కాల్చుకొని సరిగ్గా రాత్రి 2:45 డ్యూటీలో ఉన్నప్పుడు కాల్చుకొని అమరుడయ్యాడు. అట్లా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న టైంలో అమరుడు పోలీస్ కిష్టన్న తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసినందుకు ఈరోజు పోలీస్ కిష్టన్న యాదిలో తెలంగాణ అమరుల దినంగా డిసెంబర్ 1ని ప్రకటించాలని చెప్పి బీసీ జేఏసీ తరఫున ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అమరుడు పోలీస్ కిష్టన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని, అమరవీరుల కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డు ఇవ్వాలి, ఆ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి, వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వమే హామీ ఇచ్చినట్లుగా 250 గజాల ప్లాట్ ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తెలంగాణ అమరులను ఈ ప్రభుత్వాలు అవమానపరిచినట్లయితుంది. ఎందుకంటే వారి త్యాగాలు పోలీస్ కిష్టన్నతో పాటు 1200 మంది తెలంగాణ గడ్డ మీద అమరులైన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి అమరుడు పోలీస్ కిష్టన్న ఆశయాలను తప్పకుండా తెలంగాణ గడ్డ మరవదు, ఆయన త్యాగాన్ని మరవదు. ఆయన చేసిన త్యాగాన్ని తెలంగాణ పునర్నిర్మాణం చేసి వారికి నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి ఈరోజు మెట్టిగాడి ప్రభాకర్ గారి తర్వాత మా పెద్ద విజయ్ గారి ఆధ్వర్యంలో, మా పరమేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను మరొకసారి అమరుడు పోలీస్ కిష్టన్నకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఇలా తెలంగాణ మరో దశ యోధుడు పోలీస్ కిష్టన్న గారి వర్ధంతి. ఇలా తెలంగాణ మనం సాధించుకున్నామంటే ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్లనే మనం తెలంగాణ సాధించుకోగలిగినాం. ఇలా తెలంగాణలో మొట్టమొదటిగా 2009లో డిసెంబర్ 1 నాడు పోలీస్ కిష్టప్ప గారు వారు నా జీవితం తెలంగాణకు సాధనకు ఒక మార్గం కావాలని చెప్పి వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. వారు త్యాగం చేసినప్పుడు చాలా స్పష్టంగా వారు రాసిన సూసైడ్ నోట్లో ఈ త్యాగం వల్ల తెలంగాణలో ఉన్న పిల్లలకందరికీ కూడా న్యాయం జరగాలి, తెలంగాణలో ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, తెలంగాణలో చాలా మనం కోల్పోతున్నాం, అవన్నీ కూడా కావాలంటే నా ప్రాణ త్యాగమే దీనికి ఒక దిశ కావాలని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకొని వారు ప్రాణత్యాగం చేసిండ్రు. వారు నిజంగా కూడా ఒక గొప్ప యోధుడు. తెలంగాణ గురించి ఆలోచన చేసినప్పుడు వారు చాలా స్పష్టంగా రాసిండు, తెలంగాణలో చదువుకుంటున్న పిల్లలకందరికీ మీరు ఇలా ఏదైతే చదువుకుంటున్నారో దానికంటే ముఖ్యం ఇలా తెలంగాణ ఉద్యమం చాలా ముఖ్యము. ఇలా తెలంగాణ కోసం మీరు కొట్లాడండి, చదువులు పక్కకు పెట్టి తెలంగాణ కోసం కొట్లాడండి అంటే దాన్ని చాలామంది తెలంగాణలో ఉన్న యువత స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా వారి స్ఫూర్తితో అంటే తెలంగాణ కోసం త్యాగం చేసిన పోలీస్ కిష్టప్ప గారు వారిని చూసి ఇలా మన శ్రీకాంతాచారి గారు కూడా వారు కూడా మన కోసం త్యాగం చేసిన నిజంగా కూడా వారి త్యాగాలను తెలంగాణలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరు. తెలంగాణ నిజంగా ఇలా సాధించుకున్నామంటే వారి ఆలోచన మేరకు వారి త్యాగాల మేరకు ఇలా తెలంగాణ సాధించుకున్నాం. వాస్తవంగా కూడా మనం దీన్ని అంతా కూడా ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ఇలా తెలంగాణలో వారి ఏ విధంగా అయితే ఆశించిండ్రో అసంటి తెలంగాణ కోసం మనమంతా కూడా ఇలా యువత పోరాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధించుకోవడమే ఒకటే కాదు, దీన్ని మనం భౌగోళికంగా సాధించుకున్నాం, కానీ ఇంకా కొన్ని చాలా 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 మనం వాళ్ళ ఏవైతే కలలు కన్నారో అసంటి తెలంగాణ కోసం మనమంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ స్మృతితో ఇలా మన పోలీస్ కిష్టప్ప గారి వారి కూతురు
ఇలా డాక్టర్ ప్రియాంక గారు చాలా మంచిగా ఒక డాక్టర్గా ఉండి వారు కూడా సమాజంలో మంచి సేవ చేయాలి, మా నాయన ఏదైతే తెలంగాణ కోసం త్యాగం చేసిండో ఆ త్యాగాలను ఉట్టికి పోనీయా, నేను కూడా తెలంగాణ యోధుల కోసం అందరి కోసం పోరాడతా అని చెప్పి ఇలా వారి కూతురు ప్రియాంక గారు కూడా ఇలా అందరితోటి ఇలా ఉండి మన ప్రజా జీవితంలో ఉన్నారు. వారికి కూడా వారు ఒక డాక్టర్గా ప్రజా జీవితంలో ఉన్నారు. వారికి కూడా నేను నిజంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను. అంటే వారి తండ్రి కోల్పోయిన తర్వాత కూడా ధైర్యం పోకుండా నిజంగా కూడా వారు కూడా ఒక ధైర్యంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా మంచి వారిని స్ఫూర్తిగా తీసుకొని అలా ముందుకు సాగడం నిజంగా సంతోషం. నేను ఒకటి కోరుతున్నా, ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువకులతోటి ప్రతి ఒక్క నివాసితోటి ఒకటే కోరుతున్నా, ఇవాళ మనం తెలంగాణ సాధించినామంటే అది మామూలు త్యాగాలు కాదు. ఏ విధంగా అయితే 6 లక్షల మందిని మనం పోగొట్టుకొని ఇలా మనం భారతదేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం, అదేవిధంగా తెలంగాణ పోరాటంలో కూడా మొట్టమొదట తెలంగాణలో కూడా మనకు స్వతంత్రం రావడానికి 1 సంవత్సరం డిలే అయితే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తూనే వచ్చింది. కాబట్టి ఈ ప్రాణత్యాగాలకు అందరినీ కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వారు అనుకున్న తెలంగాణ మనం తీసుకురావడానికి అందరం కూడా ప్రయత్నం చేసి రేపు రాబోయే దినాల్లో మంచి తెలంగాణను ఒక దిశగా ఒక భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి కూడా అందరితోటి నేను పనిచేస్తున్నాను. నేను ఇలా మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ద్వారా నేను ఒకటే ప్రయత్నం చేస్తాను. నేను ఇలా మరో దశకు మన తొలి త్యాగం చేసిన పోలీస్ కృష్ణప్ప గారి వర్ధంతి నేను కూడా అధికారికంగా జరిపించాలి. అదేవిధంగా వారిని స్మృతిగా తీసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా వారి విగ్రహాలు కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వంతో కూడా దాన్ని ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం పెట్టడానికి కూడా నేను నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటాను. ఈరోజు 2009 డిసెంబర్ 1న ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం ఆ రోజు తెలంగాణ రావాలని ఎంతోమంది ఒక ఊపు మీద ఉన్న సమయంలో లాటరీ ఛార్జీలు వివిధ రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతుంటే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ తరుణంలో మా పిల్లలనే మేము కొట్టాల్సి వస్తుంది, మా కళ్ళ ముందల మా హక్కులు మాకు దక్కలేవు, నా ప్రాణాలతోనన్నా ఈ తెలంగాణ రావాలి, మా నీళ్ళు మా నిధులు మా ఉద్యోగాలన్నీ మాకు రావాలి, భవిష్యత్తులో మా పిల్లలకు న్యాయం జరగాలి అని చెప్పి తన సర్వీస్ రివాల్వర్తో పోలీస్ కృష్ణయ్య గారు కాల్చుకొని చనిపోవడం జరిగింది. అప్పటిదప్పుడే ఇవాళ అంత గొప్పటి మహనీయుడు, ఇవాళ బడుగు బలహీన వర్గాలలో పుట్టిన మహనీయుడు యొక్క 16వ వర్ధంతి నేటికి పురస్కరించుకొని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో అన్ని రకాల కుల సంఘాలు ఇవాళ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పోలీస్ కృష్ణన్ అంటే ఇవాళ ఒక తెలంగాణ జాతిలో ఒక చుక్క లాంటి వాడు, వేగు చుక్క లాంటి వాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యి చనిపోవడం, ఆయన కార్యక్రమం నిర్వహించడం, అలాగే రాబోయే భవిష్యత్తు రోజుల్లో ఆయన యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని కూడా మేము ప్రభుత్వానికి వినతి తెలియజేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పోలీస్ కృష్ణయ్య అమలుడైందంటే ఎవరి కొరకు? బడుగు బలహీన వర్గాల కొరకు. హత్యలు ఆత్మహత్యలు చేసుకొని పోరాటం చేసింది బీసీలు, బడుగు బలహీన వర్గాలు. కానీ అధికారం వరకు వస్తుంది, అగ్రవర్ణాలకు వస్తుంది. రాజ్యాధికారం దిశగా రావాలి, వాళ్ళ ప్రాణాలు అర్పించాలి. ఎవరి కొరకు? మన బడుగు బలహీన వర్గాల కొరకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలి. ఇప్పుడున్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మన బీసీలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా సర్పంచులు, జెడ్పీసీలు, ఎంపీటీసీలు రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పి నేను కోరుకుంటాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు మా పోలీస్ కృష్ణన్న తొలి అమరుడు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ సాధక బాధలు మాకు తెలుసు. ఎందుకంటే పోలీసు వాళ్ళతో మేము దెబ్బలు తిన్నాం కాబట్టి అక్కడ ఏం జరిగిందనే విషయం మాకు క్లుప్తంగా తెలుసు. ఆ రోజు ఈ యొక్క వ్యవస్థ పోలీసు వాళ్ళు మనల్ని గుంజుకుపోయి కొడుతుంటే ఆ పరిస్థితిని చూసి ఆయన తట్టుకోలేకారే నేను ప్రాణత్యాగం చేస్తానన్న ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు మన పోలీస్ కృష్ణన్న చనిపోవడం జరిగింది. దాన్ని అనుసంధానం చేసుకొని 1200 మంది మన తెలంగాణ ఉద్యమకారులు అమరులు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
సీఎం అయ్యిందంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిందంటే కూడా అది మా ఉద్యమకారుల ఒక కృషి అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ జోహార్.